ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుద్ధాన దినం. మన దేవుడు మన కోసం సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచినటువంటి దినం. దీన్ని పురస్కరించుకొని ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ పునరుద్ధాన దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరిస్తూ ఉన్నారు. నిజమే, మన దేవుడిని మనం స్తుతించాలి. దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని మేళ్ళు చేశాడో తెలుసా దేవుడు? ప్రతి దినము మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి దినము, ప్రతి క్షణము. చాలాసార్లు మన పనుల్లో, మన షెడ్యూల్స్లో బిజీ అయిపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే మన పిల్లలను దేవుడు అనేక ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఉంటాడు. అంతేకాదు, మనం ఆఫీస్కి హడావుడిగా వెళ్ళేటప్పుడు మన డ్రైవింగ్లో చాలాసార్లు క్షణంలో పెద్ద యాక్సిడెంట్స్ మిస్ అయినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతా చూడండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. 7వ వచనం చదువుదాం. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను యథార్థవంతునిగా ప్రవర్తిస్తున్నాను. ఆయన ప్రార్థన ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఈ ప్రార్థన ఎంత చక్కగా ఉందో చూడండి. నేను యథార్థవంతునిగా ప్రవర్తిస్తున్నాను. అంతేకాదు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నా అంతరేంద్రియములన్నిటను. గమనించండి, మన ప్రార్థన నిజంగా ఇలా ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు మన పూర్ణాత్మతో దేవుణ్ణి స్తుతించాలి, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి స్తుతించాలి. మనం హృదయం అంతా కూడా దేవుని నింపుకోవాలి. అప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన స్తుతి అంగీకరిస్తాడు. అంతేకాదు, యథార్థంగా మనం ఉండాలి. దావీదు నేను యథార్థవంతుడను అని ధైర్యంగా దేవునితో చెప్పగలుగుతున్నాడు. నిజమే, మన దేవుడిని మనం ప్రేమించినప్పుడు మన దేవుడు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు. ఆయన యథార్థత మనకు వస్తుంది, ఆయన నీతి మనకు వస్తుంది. దేవుడు చేసిన సమస్త మహిమా కార్యక్రమాలన్నిటిని బట్టి, నీ జీవితంలో చేసిన మేళ్ళను బట్టి, నిన్ను ఆపదలో నుంచి తప్పించిన మన దేవుణ్ణి. అంతేకాదు, మనకు రక్షణ ఇచ్చాడు, మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, మన కోసం ప్రార్థన చేసేటువంటి ఒక గొప్ప దేవుని సేవకుడిని ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి ప్రతిదినము మనం ప్రార్థించాలి. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉందో, ఇప్పుడు మన స్థితి ఎలా ఉందో, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, ఎంత కాపాడుతూ ఉన్నాడో, అన్నిటిని బట్టి దేవుడిని మనం స్తుతించుదాం. దేవుడు ఈ మాటలు మన వెలికిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినము మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయ. నాయన, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభా, సర్వోన్నతమైన మా దేవా. నాయన, ఏ యోగ్యత లేని నన్ను, మమ్మల్ని ప్రేమించి మా కోసం సిలువలో రక్తం కార్చి ప్రభా
నీవిచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి వందనాలు ప్రభా. అయ్యా ప్రభా, ఈరోజు మేము బ్రతకటానికి, అయ్యా ఉండటానికి నాయనా అన్ని వసతులు మాకు ఇచ్చావు. సమస్త ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభా, వాతావరణాన్ని ఇచ్చావు, సమయానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, పనులు ఇచ్చావు ప్రభా. అంతేకాదు ప్రభా నాయనా మాకు వాహనాలు ఇచ్చావు. మాకు ప్రభా మా కోసం మా భారం పంచుకోవటానికి, మా సంతోషం పంచుకోవటానికి మమ్మల్ని ఒక సంఘంలో చేర్చావు. మమ్మల్ని ఆత్మీయంగా వర్ధిల్ల చేయడానికి నాయన మాకు ఇచ్చిన దేవుని సేవకులను బట్టి వందనాలు ప్రభా. దేవా, సమస్త విషయాల్లో ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మేము యథార్థంగా ప్రభా మా అంతరంగములను ప్రభా పరిశీలించుకొని, పరీక్షించుకొని నీ సన్నిధిలో పరిశుద్ధులుగా తీర్చబడటానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కింద ఇచ్చినటువంటి నంబరుకు మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మా కోసం ప్రార్థన చేయండి. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.